రీసెంట్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఏఐజీ ఐటీ ఎంప్లాయీస్ పైన రీసెర్చ్ చేసినప్పుడు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని చాలా మందిలో తెలిసింది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గురించి మనం విన్నాము. కానీ ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఫ్యాటీ లివర్ గురించి రీసెంట్ టైమ్స్లో తెలుస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, దీనివల్ల ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఇది రివర్స్ అవుతుందా? హే గైస్, దిస్ ఇస్ డైటీషియన్ కిరణ్మయి. సో ఈ రీసెర్చ్లో 84% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్కి MAFLD ఉందని డయాగ్నోస్ అయింది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఫస్ట్ వన్ ఈస్ ఒబెసిటీ రేట్. అంటే 71% ఆఫ్ ఎంప్లాయీస్కి ఒబెసిటీ ఉంది అని. అండ్ దీనికి మెయిన్ రీజన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వెయిట్ గెయిన్. సెకండ్ వన్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్. 34% ఆఫ్ ఎంప్లాయీస్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందని తెలిసింది. అంటే టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్ అండ్ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని. ఇవన్నీ కూడా అలార్మింగ్ స్టాటిస్టిక్స్. ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్కువసేపు కూర్చోవటం, డైలీ లిమిట్ కంటే ఎక్కువ వర్కింగ్ అవర్స్కి స్టిక్ అయి ఉండటం, దీనివల్ల లివర్లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది పెరుగుతుంది. సెకండ్ వన్ లాంగ్ వర్కింగ్ అవర్స్. ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఫిజికల్ యాక్టివిటీకి టైం ఇవ్వలేకపోవడం అండ్ దీనివల్ల కూడా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. షిఫ్ట్ వర్క్, వర్కింగ్ అవర్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల బాడీలో ఇంటర్నల్ క్లాక్ డిస్టర్బ్ అయ్యి లివర్ ఫంక్షన్ అండ్ మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, క్రోనిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈటింగ్ బిహేవియర్ అండ్ మెటబాలిక్ హెల్త్ MAFLD రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. మన లివర్ వెయిట్ కంటే 5% ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ కింద కన్సిడర్ చేస్తాము. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీన్ని రివర్స్ చేయాలి అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి అని మనందరికీ తెలుసు. కానీ ఎలా చేయాలి, ఎంత కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ మీ వర్క్ లైఫ్తో ఎంత కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి? యాజ్ ఎ డైటీషియన్ ఐ రికమెండ్ టు ఇంక్లూడ్ ఫిజికల్ యాక్టివిటీ. మీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీని ఫస్ట్ ప్రియారిటీగా ఇంక్లూడ్ చేయండి. మీ లైఫ్ స్టైల్ సెడెంటరీ అయితే తప్పకుండా యాక్టివిటీ అయితే ఉండాలి. మీ వర్క్లో ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం, మధ్యలో వాక్ చేస్తూ ఉండడం, అలానే స్టాండింగ్ డెస్క్ని యూస్ చేయడం హెల్ప్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్, మీరు ఫాలో అయ్యే డైట్లో హై ఫైబర్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. జంక్ని కంప్లీట్గా లిమిట్ చేయాలి. అలానే హై ఫ్యాటీ ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మీ డైట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేయొచ్చు. వీఆర్ హియర్ టు గైడ్ యూ విత్ అవర్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్స్. మేము 1000+ క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాము విత్ అవర్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ డైటీషియన్స్. వీ హ్యావ్ one-on-one వర్చువల్ ట్రైనింగ్, యోగా లైవ్ సెషన్స్ అండ్ ప్రీ-రికార్డెడ్ వర్కౌట్ వీడియోస్. డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి, మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ రిలీజింగ్ యాక్టివిటీస్ లైక్ మెడిటేషన్, యోగా ఆర్ స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయండి. దీనివల్ల మీ ఓవరాల్ వెల్బింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. MAFLD వల్ల ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. MAFLD వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో చూస్తాము. దీనివల్ల ఓవేరియన్ ఫంక్షన్ డిస్టర్బ్ అయ్యి PCOSకి లీడ్ అవుతుంది. లివర్ అండ్ ఈస్ట్రోజన్ మెటబాలిజం, ఈస్ట్రోజన్ మెటబాలిజం లివర్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి ఫర్టిలిటీ అండ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది. MAFLD ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ప్రీటర్మ్ బర్త్, మిస్క్యారేజెస్ అండ్ లో బర్త్ వెయిట్ అనేది చూస్తూ ఉంటాము. సెక్షువల్ డిస్ఫంక్షన్ అండ్ మూడ్ డిజార్డర్స్, ఫటీగ్, ఇన్ఫ్లమేషన్, మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల లిబిడో అనేది లో అవుతుంది. అండ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉండటం వల్ల సెక్షువల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్లో కూడా MAFLD అనేది సెక్షువల్ రీప్రొడక్టివ్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లో స్పర్మ్ క్వాలిటీ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా MAFLD వల్ల ఎఫెక్ట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ మీ రొటీన్లో ఒక ప్రొఫెషనల్ గైడెన్స్తో మీ డైటరీ చేంజెస్ అనేవి చేసి దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా రివర్స్ అవుతుంది. సో గైస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ fitiq.smartlyfit.